బ్రేకింగ్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 30 రోజులైంది. మరి ఈ 30 రోజుల గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటి, వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ ఏంటి అనేది తెలుసుకోవాలిగా. జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, మంత్రులుగా లోకేష్, ఇతరత్ర చాలా మంది ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చేశారు. ఇందులో ఎవరి పనితీరు ఎలా ఉంది, ఎవరు ఏం చేస్తున్నారంటే చాలా మంది సైలెంట్ గా పనిచేస్తున్నారు. పయ్యావల కేశవ్ గారు అయితే అసలు మంత్రి పదవి అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఆ క్షణం నుంచి కూడా తన పేషీలో అధికారికంగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను, కార్యాలయాన్ని స్వీకరిస్తున్నానని కూడా లేకుండా వెంటనే ఢిల్లీ బయలుదేరారు. ఆర్థిక శాఖ అధికారులతో మీటింగ్ లో పాల్గొన్నారు. నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, మిగతా మంత్రులను కలిశారు. అయ్యా మా ఆర్థిక పరిస్థితి ఇది, మాకు ఎలా ఉంది ఏంటి అనేది మాకు వివరాలు కావాలి. అట్ ద సేమ్ టైం మాకు రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు ఎలా వస్తాయి ఏంటి, వీటన్నిటినీ కూడా ఆయన నెత్తి మీద వేసుకుని దాదాపు తిరుగుతూనే ఉన్నారు కాళ్ళకి చక్రాలు కట్టుకొని. సో నిన్న ఆయన మొత్తానికి ఆయన కార్యాలయంలో బాధ్యతలు అఫీషియల్ గా స్వీకరించారు. సో ఇలా ఉంది వీళ్ళ పనితీరు. ఎలా ఉందంటే అధికారం మనకు వచ్చేసింది, వెళ్ళి మనం సంబరాలు కాదు చేసుకోవాల్సింది, లేదంటే విదేశీ టూర్లు కాదు మనం చేయాల్సింది. ఈ క్షణం నుంచి 5 ఏళ్ల పాటు ప్రతి రోజు కూడా మనం ప్రజల కోసం పనిచేయాలి, రాష్ట్రం కోసం పనిచేయాలి అనేటువంటి ఒక తపనతోటే ఉన్నారు. ఇది ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ కనిపిస్తున్నటువంటిది. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఎంతవరకు నిజం చేశారు అనే దానికి 30వ రోజు అంటే నిన్న జరిగినటువంటి అనేక కార్యక్రమాలు మనం చూసినప్పుడు, అంతకు ముందు 2 రోజుల క్రితం జరిగినటువంటి సమీక్షా సమావేశాలు, అలాగే ప్రతినిధులతోటి మీటింగ్లు ఇవన్నీ చేసినప్పుడు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళ రిఫైనరీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి సంసిద్ధం అయ్యి వాళ్ళ చైర్మన్ వచ్చి కలిశారు, మాట్లాడారు. మచిలీపట్నం పోర్టు దగ్గర కావచ్చు, లేదంటే కాకినాడ దగ్గర కావచ్చు, రిఫైనరీని ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. 5,000 ఎకరాల స్థలం కావాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 25,000 మందికి ఉపాధి అవకాశాలు. ఏం కావాలి? ఇది కాకుండా ఇంకొక తైవాన్ వియత్నాం కి సంబంధించినటువంటి ఒక కార్ల ఫ్యాక్టరీ విన్స్టార్ట్, ఆ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 30,000 కోట్ల రూపాయలతోటి వాహనాల తయారీ కంపెనీ కర్మాగారాన్ని పెట్టడానికి, అది మరి రాయలసీమకే పెడతారా, లేదు అంటే అమరావతి దగ్గర వస్తుందా, ఆంధ్రాలో వస్తుందా, ఉత్తరాంధ్రలో వస్తుందా అంటే ఇక్కడ అనేక ఫ్యాక్టర్స్ చూసుకుంటారు వాళ్ళు. పోర్టుకి దగ్గరగా ఏది ఉంది, దేశంలో ఇక్కడ మాత్రమే మనం చేసే మ్యానుఫ్యాక్చరింగ్, ఇక్కడ మాత్రమే సేల్స్ కాదు, ప్రపంచవ్యాప్తంగా సేమ్ యాజ్ కియా మోటార్స్ అనంతపురంలో పెట్టారు. అనంతపురం నుంచి చెన్నై పోర్టుకి వాళ్ళకి అక్కడికి వెళ్తున్నాయి, అక్కడి నుంచే మొత్తం ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. నా కళ్ళతో నేను చూశాను చెన్నై పోర్ట్ లో అక్కడ పార్కింగ్ లో ఉన్నటువంటి వెహికల్స్. అలాగే మనకి అనేక దేశాల్లో చూస్తున్నాం రైట్ హ్యాండ్ స్టీరింగ్, లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ అని, ఇలాంటి వాహనాలు కూడా వాళ్ళు ఇక్కడే మొత్తం చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. గతంలో చూసాం బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వాళ్ళకి వచ్చింది. సో అలాగే ఇప్పుడు విన్స్టార్ట్ కూడా ఎక్కడ పెడతారు, వాళ్ళకు కూడా పనితీరు ఎలా ఉండబోతుందని ఒకటి చెప్తున్నారు. అంటే దాదాపు 1,00,000 కోట్లు, 70,000 కోట్లు బీపీసీఎల్ కర్మాగారం, 30,000 కోట్లతోటి వీళ్ళు 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండ్ అవుతున్నాయి. ఏం చెప్పాలి ఇంకా? సరే, ఈ సూపర్ 6 పథకాలు వీటికి సంబంధించి ప్రచారం చేస్తున్నారు. తల్లికి వందనం అని చెప్పి దాంట్లో ఇంగ్లీష్ చదువుకోవడం రాదా ఇది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద గొడవలు జరుగుతున్నాయి. తల్లికి 15,000 రూపాయలు వేస్తామని చెప్పి, అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటే ఇంట్లో అన్ని 15,000 రూపాయలు ఆ తల్లికి వస్తాయి. దీనికి మార్గదర్శకాలు కూడా జారీ చేశారు, 12 మార్గదర్శకాలు, అవి ఇస్తారు. అయితే వైసీపీ వాళ్ళు ఏంటంటే ప్రతి తల్లికి కూడా ఇవ్వాలి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి రెడ్డికి కూడా తల్లికి వందనం అని చెప్పి 30,000 రూపాయలు ఇవ్వాలేమో, నెలకో ఏడాదికో 30,000 రూపాయలు ఇవ్వాలేమో. మరి ఆవిడేమో అసలే చాలా పేదరాలు ఆవిడకి ఆస్తులు లేవు, ఏమీ లేవు. వైసీపీ వాళ్ళ వాదన ఇది. మరి ఏం చెప్పాలి? సో దీంట్లో చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది. అది టెక్నికల్ ఎర్రర్ ఏంటో తెలియదు. దానికి సంబంధించి యంత్రాంగం అనేది క్లియర్ గా చెప్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారి పనితీరు చూసాం. నిన్న ఒక్కరోజే 30వ తారీఖున పొద్దున పోలవరం అన్నారు, తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించి రామ్మోహన్ నాయుడుకి చెప్పారు, మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇది క్లియర్ అవ్వాల్సిందే, నిర్మాణం పూర్తి కావాల్సిందే అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అలాగే కాకినాడలో కూడా ఎయిర్పోర్ట్ రావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అన్నిటిని కూడా మీరు డెవలప్ చేయాలి, రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదయ్యింది. ఇక మిగతా చూసాం. అలాగే శాంతి భద్రతలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటలు ఏంటి? నన్ను ఎవరో బోస్డీకే అన్నారు, దాని అర్థం ఇది అని పోలీస్ సంస్మరణ సభలో మాట్లాడినటువంటి ఆయన
నా అభిమానులకి బీపీ వస్తే ఇలాగే ఉంటుంది. ఖండించలా. అరే అది ఒక రాజకీయ పార్టీ కార్యాలయం, అది 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కార్యాలయం, అది వాళ్ళ పార్టీ కార్యాలయం. దాని మీద దాడికి వెళ్ళడం ఏంటి, తప్పు కదా అది. నేను ఈ దాడిని ఖండిస్తున్నాను అని కూడా లేకుండా, నా మీద ఎవరన్నా అవాకులు చవాకులు పేలితే బీపీ వస్తుంది, దాంతో ఇలాగే ఉంటాయి పరిణామాలు అని చెప్పి తన హింసాత్మక ప్రవృత్తిని జగన్మోహన్ రెడ్డి బయట పెట్టుకున్నాడు. అది ఒకటైతే, తర్వాత దానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న డెక్కన్ క్రానికల్ అనేటువంటి పత్రికలో, ఇంగ్లీష్ పత్రికలో, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మీద బాబు యూటర్న్ తీసుకున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి రంగం సిద్ధం, ప్రభుత్వం దాన్ని కేంద్ర ప్రభుత్వం వదిలించేసుకుంటుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఇక్కడి నుంచి తరలించేస్తారు అనేటువంటి విధంగా ఆర్టికల్ రాస్తే, దానికి బాగా కాలినటువంటి విశాఖ వాసులు, అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, జనసేన ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఎందుకు వైసీపీ వాళ్ళని ఎందుకు అంటున్నానంటే, ఎవరైతే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని వ్యతిరేకిస్తూ ఉన్నారో వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేటువంటి వాళ్ళు కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్న సెంటిమెంట్ తోటి పాజిటివ్ గా ఆలోచించేటువంటి వైసీపీ వాళ్ళు కొంతమంది, ఇలా చాలా మంది, అలాగే ప్రజలు కూడా ఉన్నారు. వెళ్ళి డెక్కన్ క్రానికల్ ఆఫీస్ బోర్డు ఏదైతే ఉందో బయట, దాని మీద పెట్రోల్ వేసి తగలబెట్టారు. అది తీవ్రమైనటువంటి చర్య, ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇటువంటి దాడుల్ని ఎవరు ప్రోత్సహించకూడదు. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు అని పాత్రికేయులు కూడా, మీడియా సంస్థలు కూడా ఒక్కొక్క వార్తని ఆలోచించి రాయండి. ఇటువంటి దాడులు ఖండనీయం, ఎవరు కూడా ఇటువంటి పనులు చేయొద్దు. అట్ ద సేమ్ టైం మీడియా వాళ్ళకి విజ్ఞప్తి మరియు హెచ్చరిక చేస్తున్నాను, తప్పుడు వార్తలు ప్రచురించకండి, యాక్షన్ లీగల్ గా తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇది ఒక నాయకుడు చేయాల్సినటువంటి పని. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అప్పుడు? ఖండించలా. దాడి చేస్తాం బీపీ వస్తే, ఇది చెప్పినటువంటిది. ఇక శాంతి భద్రతల్లో ఇంకొక కోణం, 33,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ లో మిస్ అయ్యారు అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణ మాత్రమే కాదు, సాక్ష్యాధారాలతో సైతం 33,000 మందికి ఈ ఏజ్ లో ఉన్నవాళ్ళు వీళ్ళు, ఈ ఏజ్ లో ఉన్నవాళ్ళు వీళ్ళు, ఈ ఏజ్ లో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇందులో ఎవరెవరు ఏ కారణాలతో వెళ్ళారో తెలియదు, బట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతోంది అనడానికి మొన్న అమెరికాలో 4 తెలుగు వాళ్ళు ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ లో పాలు పంచుకున్నారని వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. దాదాపు 100-200 మందిని కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అక్కడ. ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇలాగ ఎన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ అయిపోయారో మన మహిళలు అనేది మనకు తెలియదు. సో 9 నెలల క్రితం కనిపించడం లేదు అన్నటువంటి ఒక యువతికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ తల్లి వచ్చి ఇస్తే, 9 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీగలాగితే డొంక మొత్తం పట్టుకున్నారు. ఆ పిల్ల అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉంది, జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు. 9 రోజుల్లో అలా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇంకొకటి, ఇది చాలా గర్వంగా చెప్పాల్సినటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ చెయ్యలేడు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంకా ఎవరు కూడా చెయ్యలేరు. అంటే అటువంటి హెచ్చరిక, మహిళల జోలికి వస్తే ఏం జరుగుతుంది, వాళ్ళని లైంగికంగా బాధిస్తే, వాళ్ళ మీద అత్యాచార యత్నాలు ఇలాంటివి చేస్తే నిందితులకి ఏ గతి పడుతుంది అనేది 2017 సంవత్సరంలోనే సెట్ బై ఎగ్జాంపుల్, మీ పట్ల నేను కర్కశంగా ఉంటాను, మీ పాలిట నేను యమధర్మరాజు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, హీ స్టూడ్ ఆన్ హిస్ వర్డ్స్. ఆయన మాట మీద నిలబడ్డాడు. ఆ రోజు కూడా చూసాం, ఒక ముసలోడు ఒక బాలిక మీద అత్యాచార యత్నం చేశాడు, కేసు పెట్టారు, వాడు ఏం చేయాలో పాల్పోలేరు, ఊరేసుకుని చచ్చాడు. తెల్లారే పట్టుకుంటే నా బతికేమవుతుందో తెలియదని చెప్పి భయంతో ఊరేసుకుని చచ్చాడు. ఉరి తీయడమే, ఇంకేం లేదు అని స్పష్టంగా చెప్పారు. నిన్న జరిగినటువంటిది ఏంటి? బాలిక మీద అత్యాచారం చేసినటువంటి వాడు 4 రోజులు పట్టింది పోలీసులకు తెలియడానికి, ఎక్కడున్నాడో తెలియదు, ఎటు పారిపోయాడో తెలియదు. మొత్తం వెతికారు, స్నిఫర్ డాగ్స్ కూడా వెళ్ళాయి. విగత జీవిగా పడున్నాడు, చచ్చిపోయాడు. ఎవరు చంపలా, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అంటే భయం, ఒక టెర్రర్. ఆడవాళ్ళ మీద చెయ్యాలి అంటే ఒక టెర్రర్, నీకు సావే, ఇంకేమీ లేదు, ఏమీ లేదు ఇంకా. సో అంతకు మించిన గీటరా ఏం కావాలి? ఒక పక్కన పెట్టుబడులు, ఇంకో పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు. అమరావతిలో ముళ్ల కంపులు ఇవన్నీ పేరుకుపోయే నిర్మాణాలు జరిగిన చోట వాటిని అన్నిటినీ కూడా క్లియర్ చేయడం కోసం అని చెప్పి 36 కోట్ల రూపాయల ఖర్చుతోటి టెండర్లు పిలిచారు. 25,000 ఎకరాల్లో ఒక్కడికే కాంట్రాక్ట్ ఇస్తే మళ్ళీ ఈ 25,000 ఎకరాలు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నిర్మాణాలు జరపడానికి దీనికి టైం పట్టేటప్పుడు మళ్ళీ అక్కడ పిచ్చి మొక్కలు మొలుస్తాయి. వీటన్నిటిని ఏం చేయాలంటే
మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ఇవ్వండి, టెండర్లు పిలవండి, ఎంత మంది వస్తే అంత మందిని తీసుకుని 25,000 ఎకరాలు 30 రోజుల్లో క్లియర్ అయిపోవాలి. మళ్ళీ అక్కడ పిచ్చి మొక్క అనేది మొలవడానికి వీల్లేదు. గ్రౌండ్ మొత్తం కన్స్ట్రక్షన్ కి రెడీగా ఉండాలి అని చెప్పి 6 నుంచి 9 నెలల్లో అక్కడ నగర నిర్మాణం ఒక దశకి చేరుకోవాలి అని చెప్పి ఆర్డర్స్ జారీ చేశారు. అంతకుమించి ఏం చెప్పాలి? సిఐఏ సమిట్ నిన్న జరిగింది, వాళ్ళతోటి పాల్గొన్నారు, వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. పాల్గొన్న దాంట్లో ఆయన స్పష్టంగా ఒక వ్యక్తి అడిగారు, సార్ మీరు పర్మిషన్ కూడా కాదు, మీరు ప్రోత్సహిస్తే నేను ఇక్కడ 10,000 కోట్లు పెట్టుబడి పెడతాను అంటే నేను మా మంత్రివర్గంతో కూడా మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలి అని చెప్పి ఒక మాట చెప్పి ఒకే ఒక గంటలోనే 10,000 కోట్ల పెట్టుబడితో మీరు పెడతారా, రండి, విల్ సిట్ అండ్ డిస్కస్. మీరు పెడుతున్నారు, అయిపోయింది, ఏం కావాలి? ఆయనేమి ఇట్స్ ఏ లెంగ్దీ క్వశ్చన్, నేను ఒక వారం రోజులు టైం తీసుకొని మీకు చెప్తాను, ఇలాంటివి ఏం చెప్పలా. అయ్యిందా? మీ కంప్లీట్ డిపిఆర్ ఏంటి, మీ ఆలోచన ఏంటి, ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందన్నారు, ఇదా పెట్టండి. అలాగే ఇంకొక పారిశ్రామికవేత్త ఇంకొక సలహా ఇచ్చారు, ఏంటి అంటే, సార్ మనం ఎప్పుడు దావోస్ వెళ్తాం కదా, ఆ దావోస్ అనేది వద్దండి, అమరావతి బిజినెస్ కాన్క్లేవ్, ABC అమరావతి బిజినెస్ కాన్క్లేవ్ అని ఇక్కడే పెట్టండి సార్, అమరావతిలోనే పెట్టండి సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావాలి మన దగ్గరికి, మనం దావోస్ వెళ్ళడం కాదు, ఇక్కడ మనకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ షోకాస్ చేద్దాం. క్షమించాలి, మనం ఎక్కడికో వెళ్ళి అడగడం కాదు, వాళ్లే ఇక్కడికి వచ్చి మన దగ్గర చెయ్యాలి, మనం అలా చేద్దాం సార్. ఎస్, అద్భుతమైనటువంటి ఆలోచన, వెంటనే ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పి అధికారులకు చెప్పారు. అలాగే మొన్న శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, అమరావతి మీద కావచ్చు, లేదంటే పౌర సరఫరాలకు సంబంధించి, విద్యుత్తుకు సంబంధించి, అలాగే పోలవరానికి సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దాంట్లో వైసీపీ వాళ్ళు మొత్తుకునేది ఏంటంటే, అదిగో బాబు అహంకారం చూపిస్తున్నాడు, అధికారుల మీద జులుం చూపిస్తున్నాడు అంటే, వాళ్ళు ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదో ఇచ్చారు, సకాలంలో కావాల్సినటువంటి డాక్యుమెంట్ అది ఇవ్వలేదంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి, ఇష్టారీతన పని చేస్తానంటే కుదరదు అని చెప్పి హెచ్చరించారు. ఎస్, ఆ రైట్ ఆయనకుంది, ప్రభుత్వ ఉద్యోగులతోటి పని చేయించుకునేటువంటి రైట్ ఆయనకుంది ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డికి కూడా ఉండేది రైట్, కానీ ఆయన చేయించుకున్నది వ్యక్తిగతంగా చేయించుకున్నాడు, ఆయన స్వార్థానికి చేయించుకున్నాడు, ప్రజలకు ఉపయోగపడేలా కాదు. ఇక్కడ ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అన్నప్పుడు, ప్రజలకు ఇందులో ఏముంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఇంకా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడతారు. అలాగే ఉచిత ఇసుక పాలసీ మీద వీళ్ళు మాత్రం జేపీ వెంచర్కి చేసి ఇష్టం వచ్చినట్టు తవ్వేసుకుని ఏదైనా చేసుకోవచ్చు, పైగా 40 లక్షల టన్నులు ఇచ్చేసారు అచ్చేసారు అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేయొచ్చు. అండ్ అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరిగాయి, ఖచ్చితంగా జరిగాయి. నెల రోజుల్లో ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనే దానికి ఒక గాడిన పెట్టేశారు చంద్రబాబు నాయుడు. ఇంకా పవన్ కళ్యాణ్, ఆయన పనితీరు అయింది, ప్రతిరోజు అన్ని శాఖలతోటి సమీక్షలు ఆయనకి ఇచ్చిన దాని మీద మాట్లాడుతున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఇనిషియేషన్ తీసుకొని పనులు చేయాలి, చేయాలని అన్నిటికీ చెప్పేస్తూ వెళ్తున్నారు. ఎక్కడ ఆయనకి కూడా తీరిక లేదు. లోకేష్ విద్యాశాఖ మంత్రి, ఐటీకి సంబంధించి ఇంకా ఏ కంపెనీ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు ఏంటో తెలియదు, కానీ ముందుగా విద్యార్థులకు సంబంధించి ఏం చేయాలి, మెగా డిఎస్సి 16,000 పైచిలుకు పోస్టులతోటి మెగా డిఎస్సి ఇచ్చారు, అలాగే దానికి సమయం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఈ జాతీయ విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ఎన్ఐటి కావచ్చు, ఐఐటీలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, వీటిల్లో ఒక చిన్న క్లాజ్ మూలంగా సీట్ రాదు, కోల్పోతున్నాము అని బాధపడుతున్నటువంటి 25 మంది మన విద్యార్థులకి, దివ్యాంగులు, వాళ్ళకి సంబంధించి ఇమ్మీడియట్ గా చొరవ తీసుకొని ఐఐటి వాళ్ళతోటి మాట్లాడి, చెన్నై వాళ్ళతోటి, ఎందుకంటే కౌన్సిలింగ్ వాళ్ళే చేస్తున్నారు కాబట్టి, మీరు ఈ క్లాస్ సవరించాల్సిందే అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక మెమో జారీ చేసి, లేదు ఈ 25 మందికి కూడా సీట్లు వస్తాయి అని చెప్పించి, ప్రభుత్వం కూడా జీవో జారీ చేసేలా చేసి అందరికీ కూడా మళ్ళీ సీట్లు వచ్చేలా చేశాడు ఒక్క వాట్సాప్ మెసేజ్ తోటి. ఆ ఒక్క వాట్సాప్ మెసేజ్ ఏమైందంటే, లోకేష్ వాట్సాప్ బ్లాక్ అయిపోయింది, మెటావాడు బ్లాక్ చేసి పడగొట్టాడు. అన్ని మెసేజ్లు వస్తున్నాయి, సార్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఆయన వెంటనే, బాబు నేను ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశాను, మెటావాడిగో మీరు ఇచ్చేటువంటి విజ్ఞప్తులు వీటితోటి ఇలా చేశాడు, సో నాది బ్లాక్ అయిపోయింది, నేను అందుబాటులో లేకుండా పోవాల్సి వస్తుంది దీనివల్ల, సో అలా జరగకూడదు, నేను ఒక టీం ఏర్పాటు చేస్తున్నాను, అలాగే నా ఈమెయిల్ ఐడి ఉంది, దీనికి మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, ఏంటి మీ సమస్య ఏంటి, ఏం కావాలి, ఇవన్నీ కూడా నాకు ఈమెయిల్ చేయండి, విత్ ఇన్ టైం అన్ని క్లియర్ చేస్తామని చెప్పి తన పనితీరు క్లియర్. ప్రతి ఒక్కళ్ళు కూడా
ప్రతి ఒక్కళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అనేది లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒళ్ళొచ్చి కష్టపడుతున్నారు, నిజాయితీతో కష్టపడుతున్నారు. గత ప్రభుత్వం లాగా ఇది ప్రజల ప్రభుత్వం, దుర్మార్గం ప్రభుత్వం కాదు. గతంలో లాగా ప్రజలకి ప్రతి ఒక్కటి తెలియాల్సిందే. మున్సిపల్ కార్పొరేషన్స్ సభ్యుల మీటింగ్ లో కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలైనా సరే, ఇదైనా సరే, ఏ ఒక్క రూపాయికైనా సరే మీరు పనులు చేశారు, పేమెంట్లు అయిపోయాయంటే ఇక్కడ ఈ సభా సమావేశాలు ఎందుకంటూ కడప రెడ్డప్ప గారు, మాధవి గారు, ఆవిడ తనకి ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా సరే నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయి, అందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం తరఫు నుంచి ఇబ్బంది లేకుండా ఉండాలి, అన్ని కూడా వాళ్ళకి అందాలి అని చెప్పి పంతగారి నరసింహప్రసాద్ లాంటి వాళ్ళు ఎస్సీ బాయ్స్ హాస్టల్ సందర్శించి ప్రభుత్వం తర్వాత ఇస్తే ఇవ్వచ్చు, ముందుగా మనం చేయాల్సిన బాధ్యత మనం చేద్దాం, ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడకూడదని అక్కడ సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయించడం కానీ మిగతా కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే కోకోలలో. ఇక మా రఘురామ కృష్ణరాజు గారు, మరి అందరి గురించి చెప్పి ఆయన గురించి చెప్పకపోతే ఎలా మాట వచ్చేది? ఆయన పనితీరు సరే, చాలా చెప్పారు ఆయనకి. టిటిడి చైర్మన్ అన్నారు, మంత్రి పదవి వస్తుంది అన్నారు, ఇంకోటి అన్నారు, ఏ ఊహాగానాలు. సరే, మంత్రి పదవి ఇంకా ఒకటి పెండింగ్ ఉంది, మరి ఆయనకి ఇస్తారా లేదా అనేది తెలియదు. టిటిడి చైర్మన్ గా ఆయన ప్రకటిస్తారా లేదా ఇంకా తెలియదు, ఇంకా పేర్లు ఏవో చెప్తున్నారు. ఇలాన్నీ అవుతూనే ఉన్నాయి, తిరిగి లేకుండా అందరూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ప్రాపగాండా అంతా నాకు ఎదురు ఆయన, నాకు ముందు ఉండి నియోజకవర్గాన్ని నేను నంబర్ 1 చేసుకోవాలి, నాకు ఇక్కడ ఏమో ఉన్నాయంటే ముందు రైతాంగానికి కాలువలో పూడికి తీయాలి, దీని ప్రభుత్వం నుంచి నిధులు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, టైం లేదు మనకి, ముందుగా కాలువలన్నీ శుభ్రం అయితే తప్ప నీటిపారుదలకి కుదరదు అని చెప్పి ఒక ఫండ్ ఏర్పాటు చేయించి ప్రజల నుంచి కూడా విరాళాలు తీసుకుంటూ, సినిమా ఇండస్ట్రీ నుంచి అశ్విన్ దత్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా 1,00,000 నుంచి 5,00,000 రూపాయలు ఇలా మొదటి వితరణ ఆయన 5,00,000 రూపాయలు ఆయనే ఒక ఎమ్మెల్యేగా ఆయనే డిపాజిట్ చేసి దాని నుంచి ఆఘ మేఘాల మీద ఉండి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ కాలువ పూడికి తీయాలో ఈ మొత్తం గుర్రపటెక్క అంతా కూడా ఏమైంది మొత్తం అన్నింటినీ కూడా క్లియర్ చేయిస్తూ, ప్రభుత్వం ఉంటే తర్వాత చూసుకుందాం, బిల్లుల తర్వాత ఎప్పుడైనా పెట్టచ్చు, ముందు మనకి కావాల్సింది ఇది కాబట్టి మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఇవన్నీ ఎలాగైనా సరే ముందు క్లియర్ చేయాలి అని చెప్పి ఆయన పనిలో ఆయన నిమగ్నం అయిపోయాడు. అంటే నాకు అనిపించింది 1999లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ చూస్తున్నట్టుగా ఉంది రఘురామ కృష్ణరాజు గారిని చూస్తుంటే. అతిశయోక్తి కాదు. జన్మభూమి, శ్రమదానం, ఈ కార్యక్రమాలు అప్పట్లో ఆయన ఎలా చేశాడో ఈయన కూడా ఇనిషియేటివ్ గా తీసుకొని మొత్తం అన్ని అవే చేస్తూ వస్తున్నారు. ఆయనకి ఎవరు చెప్పలా, ఆయనంతటా ఆయనే. అలాగే ఓఎన్జీసీ వాళ్ళతో కలిపి అక్కడ చెట్లు నాటేటువంటి కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ డ్రైనేజ్ క్లీన్ ఉండాలి, రక్షిత మంచినీటి సదుపాయం ప్రతి ఇంటికి వెళ్ళాలి, దానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలో చూడండి, మున్సిపాలిటీలు డెవలప్ అవ్వాలి, పంచాయతీలు డెవలప్ అవ్వాలని చెప్పి ప్రతిరోజు నియోజకవర్గంలో వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుందని చూస్తూ కాలువల పూడికి దగ్గర కూడా ఆయన ఉండి చేస్తూ, ఇది మాత్రమే కాకుండా ఆయనకు ఉన్నటువంటి కళాసేవ కావచ్చు, సమాజ సేవ కావచ్చు, మిగతా ప్రతినిధులను కలవడం, కలెక్టర్ని కలిసాయా, ఇగో మనం ఇలా చేయాలి, ఇది చేయాలి, దీనికి మీ సలహాలు చెప్పండి, మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి, ఇది ఇలా ఉంది అని చెప్పి వాళ్ళతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం, ప్రతి ఒక్కటి బ్యాక్ టు రొటీన్ అన్నట్టుగా. ఇది కాకుండా న్యాయ పోరాటం, ఆయన మీద జరిగినటువంటి దాడికి వీటికి ఇవి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా ఎవరి పేర్లు అని చెప్పాలి, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా మాకు పనిది. తర్వాత మనం ఎస్విఎస్ వర్మ గారు పిఠాపురం, పవన్ కళ్యాణ్ గారు పక్కన మంత్రివర్గంలో ఆయన ఉండి డిప్యూటీ సీఎం గా ఆయన పని ఆయన చేస్తూ పిఠాపురానికి సంబంధించిన ప్రణాళికలు రచిస్తుంటే, పిఠాపురంలో ఏమేం చేయాలి, మొన్నటి వరకు ఏమేం చేశామని చెప్పి దానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొన్న ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి అంత కాలంలో నీళ్లు బారితే ఆ నీటిని రుచి చూసి నా కళ ఫలించింది, నా కష్టానికి తగిన గుర్తింపు ఇప్పుడు ఇదిగో వచ్చింది, ఆ ప్రతిఫలం వచ్చింది, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది, పిఠాపురం రైతులకి చాలా మంచి విషయం ఇది అని చెప్పి గర్వపడ్డాడు ఆయన. ఆయనకేం పదవి లేదు ఇంకా. ఇలాగా ఒక బాధ్యతతోటి, ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతతోటి ఈ 30 రోజుల్లో ఏం చేశారు అంటే, కొన్ని చెదురుమదురు ఘటనలు తప్ప 98.5% సక్సెస్. ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఎస్ మేము మీరిచ్చిన పనిని బాధ్యతగా తీసుకుని చేస్తున్నాము అని ఖచ్చితంగా చెప్పారు. ఇసుక విషయంలో, మిగతా విషయాల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, కొంతమంది లోవర్ క్యాడర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కొంతమంది కుమ్మక్కై చేస్తున్నటువంటి పనులు, లేదంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో బాధించింది మమ్మల్ని లాగా, సో మేమెందుకు
స్తబ్దుగా ఉండాలి, అలాగే లోకేష్ రెడ్ బుక్ ఇంకా ఓపెన్ కాకపోవడం పూర్తి స్థాయిలో, ఇలాంటివన్నీ చాలా విషయాల మీద సోషల్ మీడియాలో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే అధికారుల నియామకంలో ఆప్షన్ లేదు, అప్పుడు పనిచేసిన వాళ్ళని ఇప్పుడు అటు ఇటు షఫిల్ చేసి జంబుల్ చేసి పనితీరు మెరుగుపరిచేలా వాళ్ళతో పని చేయించుకోవాలి తప్పితే ఇప్పుడు అందరినీ కూడా పక్కన పెట్టి కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళని ఎలాగైనా సరే మళ్ళీ ట్యూన్ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి. అందుకే ఒక 1.5% మైనస్ తప్పితే 98.5% అనేది ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగానే కాదు వాళ్ళు గర్వపడేలా నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇవే కాదు, ఇంకా చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. సో గీటరాయ్ అంటారు చూసారా, అలాగా ఈ మెయిన్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి సరిపోతాయి చెప్పుకోవడానికి. ఇంకా చెప్పుకుంటూ పోతే 175 నియోజకవర్గాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చెప్పుకుంటూ పోతే ఇంకా డిఫరెంట్ ఎంతనా మాట్లాడుకోవచ్చు, 3-4 గంటలు మాట్లాడుకోవచ్చు, అన్ని విషయాలు ఉన్నాయి. సో అమరావతి ప్రధానంగా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, ఇక ప్రత్యేక హోదా మీద ప్రత్యేక హోదా అక్కడ బీహార్ వాడు అడిగాడు కాబట్టి మీరెందుకు అడగట్లేదు అని చెప్పి ఒక విమర్శ. రావాల్సిన టైంలో ఖచ్చితంగా వస్తుంది, దాని మీద ఇప్పుడే కామెంట్ చేసి అనవసరంగా మన ఇబ్బందులు పాలవద్దు, నడిచేదాన్ని ముందు నడవనివ్వండి. రాష్ట్రం ఇప్పటికే కుంగిపోయింది, దాన్ని మళ్ళీ లేపి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ప్రజలు కూడా చేయాలి. సో వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో పడి వాళ్ళ తప్పుడు రాతలు, తప్పుడు వివరాలు, వీటికి అనవసరంగా భావోద్వేగాలకు లోనయ్యి అనవసరమైనటువంటి ప్రచారం, తప్పుడు ప్రచారం ప్రజలు చేయొద్దు అనేది చెప్పదగినటువంటి సూచన. సో ఇక చాలా మంది జర్నలిస్టులు, పెయిడ్ జర్నలిస్ట్ ఎప్పటికీ ఉన్నారు, విషం చిమ్మేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి మీరే బుద్ధి చెప్పాలి. సో ఈ 30 రోజుల పాలన మీద పవన్ కృష్ణమూర్తి ఐకాన్ న్యూస్ రిపోర్ట్ ఇది. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.